అనకాపల్లి జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులకు పట్టుబడిన 459 గంజాయి కేసులలో సుమారుగా 17,60,00,000 రూపాయల విలువ గల 35,000 కేజీల గంజాయి, 39 కేజీల హషీష్ ఆయిల్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో ధ్వంసం చేసిన అనకాపల్లి జిల్లా పోలీసులు. రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు ఐపీఎస్ ఆదేశాల మేరకు 2022 డిసెంబర్ 23వ తేదీన ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొన్న విధానాన్ని అనుసరించి అనకాపల్లి జిల్లా పోలీసులు 28వ తేదీ జనవరి నెల 2025వ సంవత్సరం అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో ఉన్న హాస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ వద్ద డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో గంజాయి ధ్వంస కార్యక్రమాన్ని ఇన్సినరేషన్ ద్వారా నిర్వహించారు. అనంతరం రాష్ట్ర డీజీపీ మీడియాతో మాట్లాడుతూ ఈ 459 గంజాయి కేసులలో 1,304 మంది వ్యక్తులను అరెస్టు చేసినట్లుగా తెలియజేశారు. ఈ గంజాయి కేసుల్లో భాగంగా 205 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ గంజాయి కేసులో పట్టుబడిన 1,304 మంది నిందితులలో 871 మంది ఆంధ్రప్రదేశ్కు చెందినవారని, మిగిలిన వారు 433 మంది నిందితులు ఇతర రాష్ట్రాలకు చెందినవారని వారు తెలిపారు. ఎవరైనా గంజాయి తరలిస్తూ పట్టుబడితే వారికి కఠిన కారాగార శిక్షలు విధించబడతాయని మీడియా ముఖంగా తెలియజేశారు. మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశ్యం గంజాయి రహిత రాష్ట్రంగా తయారు చేయాలన్నదే ప్రభుత్వం ధ్యేయంగా పనిచేస్తోందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మరియు ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్, డీఐజీ ఆఫ్ పోలీస్, జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, డీఎస్పీలు మరియు సిఐలు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ, సిఐలు పాల్గొన్నారు. ఇప్పుడు పెట్టాడు మొన్న ఇచ్చారు మొన్న 76,000 నాది కాదు నాది కదా
ఫోటో సార్ 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 సెల్ సెల్ తీయను ఒకసారి సార్ సార్ ఓకే ఓకే అలా ఉంటాడా తెగులు అవసరం లేదు ఇక్కడ వెనకండి DG sir, respected IG Eagle sir, DIG Visakhapatnam sir, SP ASR sir, SP Eagle sir, and all the dear officers and media persons. ఈ రోజు DG sir అనకాపల్లి డిస్ట్రిక్ట్ కి వచ్చి గాంజాయి డిస్ట్రక్షన్ కోసం పార్టిసిపేట్ చేసుకున్నారు. మన అనకాపల్లి డిస్ట్రిక్ట్ సంబంధించి ఇన్ టోటల్ 459 కేసెస్లో 34,418 కేజీస్ గాంజాయి విజ్ఞప్తి చేస్తున్నాం. మనకి గంజాయి డ్రగ్స్ లేని ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా 1972కి సమాచారం అందించాల్సిందిగా ప్రత్యేకంగా అప్పీల్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసిన ఎస్పీ అనకాపల్లి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ కూడా అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ గాంజా రహిత రాష్ట్రంగా చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పడుతుంది. ఒక క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి 5 క్యాబినెట్ మంత్రుల ఆధ్వర్యంలో హోంమంత్రి గారు, హెచ్ఆర్టీ మినిస్టరు, ఎక్సైజ్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ 5 ఆధ్వర్యంలో ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు. క్యాబినెట్ 60 కాలేజెస్లో అవేర్నెస్ ఇవ్వడం జరిగింది స్కూల్ పిల్లలకి. ఇంకా అవేర్నెస్ ఆన్ వీల్స్ ఇంకా ఒకటి ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేసాము. దాని కింద ఒక వెహికల్ విలేజెస్ అన్ని విలేజెస్ తిరుగుతున్నాయి అండ్ పబ్లిక్కి యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ గాంజాయి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఈ డ్యూ ప్రాసెస్ ప్రకారం DDC అంటే డ్రగ్ డిస్పోజల్ కమిటీ ప్రకారం మొత్తం ప్రొసీడింగ్స్ ఫాలో చేసి డ్యూ ప్రాసెస్ ఫాలో చేసిన తర్వాత ఈరోజు ఈ స్టేజ్కి తీసుకురావడం జరిగింది. అండ్ బికాస్ ఆఫ్ సపోర్ట్ అండ్ గైడెన్స్ ఆఫ్ రెస్పెక్టెడ్ DGP సార్
ఈ రోజు నుంచి నెక్స్ట్ 3 or 4 days లోపల మనం ఇది అన్ని సాగుని కంట్రోల్ చేయడం, అంటే ఎక్కడైనా సరే గంజాయి సాగు దాన్ని పూర్తిగా ఆపేయడం, రవాణాను అరికట్టడం, కన్సంప్షన్ ఆపడం, లాస్ట్లో అన్ని చోట్ల కూడా కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో మనం కార్యక్రమం ప్రారంభిస్తే ఈ మధ్య కాలంలో మీరు చూశారు బార్డర్ ఏరియాలో మనకు వచ్చినటువంటి టెక్నాలజీ సహాయంతో వచ్చిన ఫోటోగ్రఫీ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ మధ్యనే గంజాయి సాగుని కొంత డిస్టార్ట్ చేయడం మీరు చూశారు. ఒక్కొక్కరు కొన్ని వేల ఎకరాల్లో మనకు గంజాయి సాగు ప్రస్తుతం కొన్ని సుమారు 100 ఎకరాల లోపే వచ్చిందని చెప్తా ఉన్నారు. ఇది చాలా సంతోషంగా